విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మన జాతి నినాదం, ఆంధ్రుల యొక్క ఊపిరి. 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని మరి ఈ రోజున ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వైట్ ఎలిఫెంట్ తో కంపేర్ చేసి ఎంత చిన్న చూపుతో మాట్లాడాడనేది దుర్మార్గం అని తెలియజేస్తున్నా. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, అసలు వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని కాస్త చెప్పండి. మాకు తెలిసి, రాష్ట్ర ప్రజలకు తెలిసైతే మాత్రం వైట్ ఎలిఫెంట్ అని ఏదైనా మనకు భారం అనిపిస్తే దాన్ని వైట్ ఎలిఫెంట్ తో పోలుస్తాం. మరి ఈ రోజున మీరు వైట్ ఎలిఫెంట్ తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారం అయిందనా అర్థం. ఆయన అధికారంలోకి వస్తే, జనరల్ గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టార్ ని, పబ్లిక్ సెక్టార్ ని స్ట్రెంగ్తెన్ చేయాలి, ఆ పబ్లిక్ సెక్టార్ ని బాగా చూసుకోవాలి, ఇంకా కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఆ చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టర్ ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రం అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, రివర్స్ గా ఉంటుందనే చెప్పాలి. ఎందుకనంటే ఆయన పబ్లిక్ సెక్టర్ ని కిల్ చేయాలి, పబ్లిక్ సెక్టర్ ని చంపేయాలి, ప్రైవేట్ సెక్టర్ ని ఎంకరేజ్ చేయాలి. ఇది